వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే, సో మేము అలా బయటకు అలా ప్లాన్ చేసాం అన్నమాట. టెడ్డీని అయితే ఇంట్లో వదిలేస్తున్నాము, అంతేగా టెడ్డీ? యా, ఈరోజు మేము ఇంటికి చాలా చాలా అవసరమైన వస్తువు కొనడానికి వెళ్తున్నాం. ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్. సో అదైతే మేము చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాము. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం హైదరాబాద్లో. సో ఎవరెవరైతే నిజంగా దీనికోసం ఇబ్బంది పెడుతున్నారో కమెంట్ చేయండి, మీకు ముందు ముందు తెలుస్తుంది. సో సమ్మర్స్ వచ్చేసాయి, అంతే, ఇంకా సమ్మర్ వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వాట్, వెళ్దామా? ఫుల్ తిప్పాలి, పానీపూరి ఇప్పించాలి. ఓకే ఓకే దెన్ చలో. 2000 years later. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఇంకా రాలేదు. ఏం చేస్తాం, తలరాత. వీకెండ్ అలానే అయిపోతుంది. కమ్యా వెళ్ళాలన్న మూడు, ఉత్సాహం అన్నీ పోయాయి బ్రో, అన్నీ పోయాయి. మనం అట్లీస్ట్ వెళ్ళి చెప్పులేసుకున్నాం. నా చెప్పులేదు. Many great people to all my salute ra. మిస్టేక్ ఇక్కడే ఉంది. మీ అన్నట్టు నాకు సరిగ్గా కనిపించదు. కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? తెలీదురా. Did he stay? It's showing 9 minutes. Head west on road number 4, then turn right. ఇన్వర్టర్ కొనడానికి వచ్చాం, చూపిస్తా. 2 minutesలో వస్తాడంట. వచ్చాం, క్లోజ్ ఉంది. బయట ఇన్వర్టర్స్లో ఏం బాగుంటాయి? లూమినస్. ఎంత కెపాసిటీ ఉండాలి? 4 లైట్స్, 4 ఫ్యాన్స్, ఒక టీవీ అయితే 160 వస్తుంది. ఒకవేళ ఫ్యూచర్లో 2 బ్యాటరీస్ పెట్టుకోవాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఇన్వర్టర్ ఎన్ని యాంపియర్స్ ఉండాలి? 1.5 వస్తుంది. తీసుకుని మీకు బెటర్. ఒక బ్యాటరీ చాలు ప్రెజెంట్. ఇన్వర్టర్ ఎలా అంటే ఫ్యూచర్లో 2 బ్యాటరీస్కి సరిపడా ఉండేటట్టు బెస్ట్ అని అనుకుంటున్నాను. అయితే తీసుకోండి. అవునా? అదే అందుకే 2 బ్యాటరీలు ఉండాలా? అదే నాకు వచ్చింది. మనకి మ్యాక్సిమం 1.5K వరకు సింగిల్ బ్యాటరీ ఉంటుంది. ఒకవేళ ఫ్యూచర్లో 2 బ్యాటరీస్ పెట్టుకోవాలంటే 1.5 పెట్టుకోలేదు. మళ్ళీ ఇన్వర్టర్ మార్చాలా? అంటే 1KVకి 1.6 ఓకే మ్యామ్. అదే 1.5K తీసుకుంటే 200. ఒకసారి డాడీకి కాల్ చేస్తాను. Finally we got the inverter, so it's a savior guys. జాన్ ఇలా దారి తప్పిపోతే ఎలాగా ఫైనలీ రీచింగ్ పానీపూరి ఏరియా. పానీపూరి కోసం ఎతుకుతూ దారే తప్పిపోయాం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ, అవుదా ఈరోజు వెయిట్ చేయడం కష్టం. ఈరోజు పాపం పానీపూరి గురించి వెయిటింగ్ చేస్తుంది. అయ్యో చాలా తినవా నువ్వు తిన. పాపం ఎందుకు వెయిట్ చేస్తున్నావు అంతలాగా? వెళ్ళిపోవచ్చున్నాం కదా. ఇక్కడే బాగుంటుంది. భయ్యా డిమాండింగ్ అలాంటిది. మంచిది. 1 eternity later. జాన్ పానీపూరి ఇప్పించినందుకు ఓకే. అండ్ నేను సమోసా కూడా కొనుక్కున్నా. ఇప్పుడు ఎక్కడికి? ఇంటి దగ్గర ఒక్కడు వచ్చి 1.5 hour అయిపోయింది. సో టెడ్డీ కోసం ఇంటికి గోయింగ్. చిన్నపిల్లని ఒక్కడిని అలాగ వదిలేసి ఎలా రావాలనిపిస్తుంది? నాకు అనిపించలేంటి, మన ఇద్దరి కోసం వెళ్ళాను బయటికి. నువ్వు ఒక్కదాని వెళ్ళలేవా? ఎప్పుడు నన్ను రమ్మంటావు? నా హస్బెండ్ నువ్వు. ఓకే
హస్బెండ్ అయితే అన్నిటికీ రావాలా? హస్బెండే రావాలి, ఇంకెవరు వస్తారు బయటికి నాతో. జాన్ నన్ను ఇప్పుడే దింపి హీ వెంట్ అవుట్ సైడ్. జాన్ నాకు కీస్ ఇవ్వలేదు. స్టే వస్తా స్టే 2 minutes. చాలా తెలివైన వాళ్ళం. పండు స్టే నాన్న, మమ్మీ విల్ కమ్ ఇన్ సమ్ టైమ్. ఓకే ఆడుకు నో డు నాట్ క్రై, యూర్ గుడ్ బాయ్. ఆగు తీస్తా. డాడీ రాని ఆ గ్యాప్లో సమోసా తిందామని ఫిక్స్ అయ్యాను. డాడీ వస్తున్నాడు, ఆగు. టెడ్డీ ఈస్ కమింగ్ బ్యాక్. స్వీట్ కార్న్ ఆనియన్ మిక్స్. ఈస్ క్రైయింగ్. వినిపిస్తుందా టెడ్డీ? ఐ గెస్ దిస్ ఇస్ జాన్ కాకపోతే జాన్కు ఉంటుంది. ఓ నో బాయ్, కీసేవి బ్రో. టెడ్డీ ముందే సారీ చెప్పేస్తా. టెడ్డీ క్యూటీ, సారీ. प्ले टाइम चल रहा है. సారీ పండు నాంగను నా అబ్బా. Come here once, Teddy. ఫుల్ టమ్ రిలాక్స్ అయిపోయాడు ఇద్దరు వచ్చామని. ఇంకా ఏం చేసావు ఈ 2 hours? Yay! So that's it for today's vlog. See you soon. Bye bye. Bye. Teddy say bye.